హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు కార్తీ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? మేము కూడా చాలా చాలా బాగున్నాం. ఈరోజు నేను మీకు 2 కొబ్బరికాయలతో అంటే 4 చెక్కలన్నమాట. నిన్న పూజ దగ్గర కొట్టిన 4 చెక్కలు ఉన్నాయన్నమాట అండి. అవి కొబ్బరుండలు చేస్తున్నాను. మీరందరూ కూడా నిన్న శ్రావణ శుక్రవారం పూజ చేసుకునే ఉంటారు కదా! ఈ 4 వారాల్లో మన వీలుని బట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చండి. నిన్ననే చేసుకోవాలని ఏమీ లేదు. మీ అందరికీ ఆ వరలక్ష్మీదేవి కృపాకటాక్షాలు మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ వరలక్ష్మి ప్రసాదమైన ఈ కొబ్బరికాయలతో ఈరోజు నేను చక్కని స్వీట్ తయారు చేస్తున్నాను అనమాట. ఇవి అందరికీ తెలిసినవండి మనకి. మా చిన్నప్పుడైతే మాకు ఎక్కువ ఇంట్లో స్నాక్స్ స్కూల్ నుండి వచ్చేసరికి చక్కెర బాణాలు, కొబ్బరుండలు, గోరుమిటీలు, గవ్వలు ఇలాంటివి ఉండేవన్నమాట అండి. అందుకని మాకు చిన్నప్పటి నుంచి కూడా ఇవి ఇష్టం అనమాట. ఇది కూడా మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. ఈ బెల్లం, కొబ్బరి కూడా చాలా మంచిదండి. షుగర్ ఉన్నవాళ్ళు కూడా తినచ్చండి. కానీ ఏదైనా అతిగా తింటే ఎవరికైనా మంచిది కాదు. మితంగా తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఇది. దీన్ని ఇలా ఒకసారి చేత్తో కలిపేసి స్టవ్ పైన పెట్టి మాడకుండా గరిటెతో తిప్పుతూ ఉండాలన్నమాట. అది పాకం బాగా ఇంకందులో నీళ్ళది ఏమీ పొయ్యాల్సిన అవసరం లేదండి. ఆ కొబ్బరి చెమ్మ సరిపోతుందన్నమాట ఈ బెల్లానికి. అది చక్కగా తొందరగా దగ్గరగా గట్టిగా అయిపోతుంది. అలా ముద్దలాగా అయ్యాక మనం పక్కన పెట్టేసుకుని స్టవ్ ఆపేసుకుని కిందకి తెచ్చేసుకుని ఉండలు చేసేసుకోవచ్చు అనమాట చల్లారిన తర్వాత. ఇందులో ఇంక ఏమి యాలక పొడి ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. కొబ్బరి టేస్ట్ ఉండదు, అలాంటివి ఏమీ వేసుకోవద్దు. ఇప్పుడు అయిపోయిందండి, బాగా దగ్గర పడిపోయింది ఇది. చూపించడానికి నాకు ఒక చేత్తో ఫోన్ ఉండటం గురించి మీకు ఇంకా కరెక్ట్గా చూపించలేకపోతున్నానో ఏమో. దగ్గరగా అయితే వచ్చేసిందండి. ఇంకా ఉండలు గట్టిగా కావాలి అంటే ఇంకా ముద్దురు పాకం పట్టేలా ఉంచుకోవాలి. అంత గట్టిగా అవసరం లేదండి. తొందరగా అయిపోతాయి కదండి. కొద్దిగా చేసుకునే స్వీటు, సరదాగా చేసుకునే స్వీటు వారాలు ఏమి నిలవ పెట్టేసేది ఏమి కాదు. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. చేయి తడి చేసుకుని ఇలా ఉండలు చేసి పక్కన పెట్టేసుకోవడమే. ఇవి 4 చెక్కలు అనమాట. చిన్న చిన్న కొబ్బరికాయలు అనమాట అండి అవి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. తీయని కొబ్బరి లడ్డూలు అలా అంటారా? కొబ్బరి నౌజు అంటారా? ఏమో మీరే చెప్పాలి.